హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. హైదరాబాద్ మెట్రో రైలుకి సంబంధించి అప్డేట్ వచ్చి చాలా రోజులైంది. చాలా మంది కూడా అడుగుతున్నారు, ఏంటి ఏం అప్డేట్ లేదా ఈ మధ్య అని. అప్డేట్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను కదా అని చెప్తున్నాను వాళ్ళకి. బట్ లేటెస్ట్గా ఒక విషయంలో పూర్తి క్లారిటీ వచ్చింది. ఏదో స్మాల్ క్లారిటీ కాదు, 100% క్లారిటీ వచ్చింది. మెట్రో రైలుకు సంబంధించిన కీలకమైన అప్డేట్ ఇది. సో ఆసక్తి ఉన్నవారు, మెట్రో రైల్ పైన ఆసక్తి చాలామందికి ఉంటుంది. అందరూ కేవలం రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మాత్రమే కాకుండా, ఫ్యూచర్ సిటీ మాత్రమే కాకుండా, రీజనల్ రింగ్ రోడ్డు మాత్రమే కాకుండా మెట్రో రైల్ అప్డేట్ గురించి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతినిత్యం దాదాపు 5 నుంచి 6 లక్షల మంది ట్రావెల్ చేస్తున్నారు మెట్రో రైల్లో. చాలామంది అడుగుతుంటారు, ఇంత రద్దీగా ఉంటుంది, మరి నష్టాలు ఎందుకు వస్తున్నాయి అని. నష్టాలు ఎందుకు వస్తున్నాయి చెప్తాను నేను. బట్ ఈ అప్డేట్ వచ్చి దానికి సంబంధించి కాదు, సెకండ్ ఫేజ్కి సంబంధించి. మనందరికీ తెలుసు, సెకండ్ ఫేజ్లో భాగంగా 2 పార్టులుగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్లు ప్రిపేర్ చేసి పంపింది. ఆల్మోస్ట్ ఫస్ట్ అంటే పార్ట్ 1 కింద, సెకండ్ ఫేజ్ పార్ట్ 1 కింద 5 కారిడార్లకు సంబంధించిన డిపిఆర్లు పంపి కేంద్రానికి ఆల్మోస్ట్ 13 నెలలు అయ్యింది. అంటే నవంబర్ ఫస్ట్ వీక్ ఆఫ్ 2024లో పంపారు. ఆ తర్వాత ఒక 4 మంత్స్ 5 మంత్స్ గ్యాప్లో సెకండ్ ఫేజ్ పార్ట్ బి కింద ఇంకొక 3 కారిడార్లను ప్రస్తావిస్తూ వాటికి సంబంధించిన డిపిఆర్లను ప్రిపేర్ చేసి పంపారు. ఓవరాల్గా 8 కారిడార్లు అవుతాయి. అవి కూడా పూర్తయితే హైదరాబాదు దేశంలో మెట్రో రైల్ విస్తరణ ఉన్న నగరాలలో టాప్ 4కి వెళ్తుంది. కానీ నిర్మాణానికి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది మాత్రం మనం చెప్పలేము. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఫాస్ట్గా అవుతుందని. మీరు అనొచ్చు, దేనికి అంటారు. ఎందుకంటే శాంక్షన్కే ఇంత డిలే అవుతుంటే మరి నిర్మాణం అంత ఫాస్ట్గా అవుతుందని ఎలా ఆశిస్తున్నారు అని. వన్స్ ఒక అడ్డంకి ఏదైతే ఉందో అది క్లియర్ అయితే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఫండింగ్ రోల్ చాలా చాలా తక్కువ దాంట్లో. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా 30% ఇస్తుంది. ఆ తర్వాత 18% ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. 18% డైరెక్ట్గా ఫండింగ్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. తర్వాత 48% లోనుకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండానే దాదాపు 66% నిధులు సమకూరే అవకాశం పుష్కలంగా ఉంది. ఆ బ్యాంక్ కనుక కన్విన్స్ అయితే మోస్ట్ ప్రాబ్లీ జపాన్కు సంబంధించిన జైకా నుంచి ఫండింగ్ వస్తుందని అంటున్నారు. అది కనుక అయిపోతే చాలా ప్రాంప్ట్గా వస్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ ఫాస్ట్గా ఇస్తుంది. 18%, 48% లోను, బ్యాంక్ లోను విదేశీకి సంబంధించి. సో 2 కలిపితే 66%. ఇక మిగిలిన దాంట్లో 30% రాష్ట్ర ప్రభుత్వం వాటా, మిగిలిన 4% మళ్ళీ పీపీపీ విధానంలో ఒక ప్రైవేట్ సంస్థతో పెట్టుబడి పెట్టిస్తారు. ఆ రకంగా ప్రైవేట్ సంస్థ కూడా రెడీగా ఉంటుంది కాబట్టి, అంటే 70% నిధులకు ఇబ్బంది లేదు కాబట్టి త్వరితగతిన పూర్తవుతుంది అని నాకు అనిపిస్తుంది. అడ్డొల్లా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించడానికి ఒక ప్రధానమైన అడ్డంకి ఉంది. ఆ అడ్డంకిని క్లియర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాసెస్ స్టార్ట్ చేసి 2 మంత్స్ అయ్యింది. కానీ మనకు తెలుసు కదా, అధికార యంత్రాంగంలో ఒక విభాగంలో రకరకాల లెథార్జీస్ ఉంటాయి. అందరూ అధికారులు అలా ఉంటారని చెప్పి అనలేం, కానీ కొంతమంది ఉంటారు. టేబుల్ మీద ఫైల్ ఉన్నా కూడా దాన్ని క్లియర్ చేయడానికి బద్ధకం ఉంటుంది. అలాంటి వారి చేతిలో అది ఆగిన పరిస్థితి. ఆ డీటెయిల్స్ ఏంటి, ఎప్పటికల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది, నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా సెకండ్ ఫేజ్లో భాగంగా ఏమేమి కారిడార్స్ ఉన్నాయనేది క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సెకండ్ ఫేజ్లో పార్ట్ 1 కింద 5 కారిడార్లు చెప్పారు. 5 కారిడార్లో అత్యంత పొడవైనది ఏంటంటే నాగోల్లో ఇప్పుడు ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో, స్టార్టింగ్ పాయింట్ అనొచ్చు, ఎండ్ పాయింట్ అనొచ్చు, అక్కడి నుంచి 36.8 కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఇది ప్రధానమైన కారిడార్. సెకండ్ ఫేజ్ పార్ట్ 1లో ఉంది. ఆ తర్వాత మిగిలిన 4 కారిడార్లు చిన్నవి. ఎలా అంటే ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఎక్స్టెన్షన్. ఆ తర్వాత ఎంజీబీఎస్ ఏదైతే ఉందో, ఎంజీబీఎస్ నుంచి ప్రస్తుతం ఫలక్నుమా దాకా ఆ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. అక్కడి నుంచి కూడా మళ్ళీ చాంద్రాయణగుట్ట దాకా ఎక్స్టెన్షన్. ఆ తర్వాత మియాపూర్ నుంచి పటన్ చెరువు దాకా ఎక్స్టెన్షన్. తర్వాత రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఎక్స్టెన్షన్. ఈ 4 ఎక్స్టెన్షన్తో పాటు ఈ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది పార్ట్ 1 ఆఫ్ సెకండ్ ఫేజ్ మెట్రో రైల్ కింద చేర్చారు. ఇది నేను ఇంతకుముందే చెప్పినట్టుగా 2024 నవంబర్ ఫస్ట్ వీక్లోనే కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళింది.
ఆ తర్వాత ఒక 3-4 నెలల పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పట్టణాభివృద్ధి శాఖ వాళ్ళు కావచ్చు, ఆర్థిక శాఖ వాళ్ళు కావచ్చు, రకరకాల కొర్రీలను వేస్తూనే ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి క్లారిఫికేషన్ కోసం. వాటన్నింటికీ ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. కానీ ప్రధానమైన హర్డిల్ అది కాదు. ఆ ప్రధానమైన హర్డిల్ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్తాను. అయితే సెకండ్ ఫేజ్లో పార్ట్ బి కింద ఏమున్నాయని కూడా చెప్పాలి. సెకండ్ ఫేజ్లో పార్ట్ బి కింద మెయిన్ ఎక్స్టెన్షన్ 40 కిలోమీటర్లు. అది ఎక్కడి నుంచి అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర నుంచి అక్కడి వరకు ఔటర్ రింగ్ రోడ్కు ప్యారలల్గా వెళుతుంది. అక్కడ నుంచి సౌత్ డైరెక్షన్ తీసుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఫ్యూచర్ సిటీ వరకు అదొక ఎక్స్టెన్షన్ 40 కిలోమీటర్లు. సో ఇది మెయిన్గా సెకండ్ ఫేజ్ పార్ట్ బిలో. దాని తర్వాత 2 పెద్దవి ఉన్నాయి మళ్ళీ. ఏంటి అంటే ఒకటి ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, అది దాదాపు 24.5 కిలోమీటర్లు అట్లా వస్తుంది. తర్వాత ఇంకొకటి జేబిఎస్ నుంచి షామీర్పేట వరకు, ఇది కూడా ఆల్మోస్ట్ అంతే 22 కిలోమీటర్లు ఏమో వస్తున్నట్టుంది. రైట్. సో ఈ 3 పెద్దవి. పార్ట్ బి ఆఫ్ సెకండ్ ఫేజ్ 3 కారిడార్లు, పార్ట్ 1 కింద 5 కారిడార్లు. ఈ రకంగా పూర్తి చేయాలనేది ప్రభుత్వం సంకల్పంగా పెట్టుకుంది. 2 కూడా వెళ్ళాయి. కానీ అసలు హర్డిల్ ఎక్కడ పడిందంటే ఫస్ట్ ఫేజ్లో ఒక ప్రైవేట్ సంస్థ భాగస్వామిగా ఉన్న సంగతి మనకు తెలుసు, ఎల్ఎన్టీ. సో ఎల్ఎన్టీ భవిష్యత్తు ఏంటి? మీరు సెకండ్ ఫేజ్కు సంబంధించిన దాంట్లో ఎల్ఎన్టీ ప్రస్తావన లేదు. కానీ ఆ సెకండ్ ఫేజ్లో ఉన్న వాటిల్లో ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా ఫస్ట్ ఫేజ్కి ఇంటర్లింక్ అయి ఉంది. ఎందుకంటే పార్ట్ 1 కింద పంపిన వాటిల్లో 5 కూడా ఫస్ట్ ఫేజ్ఫుల్ ఇంటర్లింకే. ఇప్పుడు నాగోల్ నుంచి ఎక్స్టెన్షన్ కావాలంటే ఎల్ఎన్టీతో ఉన్న సంస్థ నుంచి ఎక్స్టెన్షన్ రావాలి. ఎల్బీ నగర్ది అంతే, మియాపూర్ది అంతే, అటు రాయదుర్గంది అటు ఎంజీబీఎస్ది అంతే. కాబట్టి మరి ఎల్ఎన్టీ ప్రస్తావన లేకుండా సెకండ్ ఫేజ్ మీరు ప్రిపేర్ చేశారు డిపిఆర్లో, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని చెప్పి ప్రధానమైన కొర్రీ కేంద్ర ప్రభుత్వం వేసింది. ఇది తెలియని కాంగ్రెస్ నాయకులు చాలా మంది కేంద్రం అనుమతిస్తలేదు. గమ్మత్ ఏంటంటే దీనిలో ఒక పొలిటికల్ కామెంట్ నేను చేయక తప్పట్లేదు. బీఆర్ఎస్ నాయకులు కూడా మెట్రో రైలు సాధించట్లేదని కాంగ్రెస్ నాయకులు, కేంద్ర ప్రభుత్వాన్ని ఇవ్వట్లేదని బీజేపీ నాయకులు తిట్టడం మొదలుపెట్టారు. కానీ అసలు హర్డిల్ ఏంటి అంటే ఎల్ఎన్టీ సెకండ్ ఫేజ్లో ఉండడానికి ఎందుకు ఒప్పుకోలేదంటే 2017లో ఆపరేషన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న పెండింగ్ ఆ ఎల్ఎన్టీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు. అది వెరసి 13,000 కోట్లు అయ్యింది. మరి బీఆర్ఎస్ నాయకులు బీజేపీని, కాంగ్రెస్ నాయకులను ఎట్లా తిడతారు? వాళ్ళ హయామే కదా అది. 2017లో మెట్రో స్టార్ట్ అయింది, బీఆర్ఎస్ హయామే. మరి ఎందుకు ఇవ్వలేదు ఆ ప్రభుత్వం మెట్రోకు ఎల్ఎన్టీకి చెల్లించాల్సింది? డబ్బులు లేవా? తెలంగాణ ధనిక రాష్ట్రమే కదా, హైదరాబాద్ గ్లోబల్ లెవెల్కి తీసుకుపోయామని చెప్పుకుంటారు కదా, మరి ఎందుకు వెళ్ళదే ఎల్ఎన్టీ? 13,000 కోట్లు పెండింగ్ పెట్టారు. అంత డబ్బులు పెండింగ్ పెట్టుకుని మేము ఎక్కడ బిజినెస్ చేస్తాం బాబు, మాకు ఈ సెకండ్ ఫేజ్ వద్దు అని వాళ్ళు పక్క జరిగారు. ఇది జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం సహజంగానే కొర్రీ చేసింది. ఏంటి మీరు సెకండ్ ఫేజ్లో మెట్రో దాంట్లో ఎల్ఎన్టీ లేదు, మరి ఎల్ఎన్టీ భవిష్యత్తు ఏంటి? అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలిగి ఎల్ఎన్టీతో సంప్రదింపులు జరిపి మీకు రావాల్సిన 13,000 కోట్లు మేము తీసుకుంటున్నాం, ఆ బాధ్యత మాది, మేము చెల్లిస్తాం, ఇంకో 2,000 కోట్లు అడిషనల్గా ఒక క్రెడిబిలిటీ కింద మీకు ఇస్తాం అంటే మొత్తం మీద 15,000 కోట్ల రూపాయల భారాన్ని తలకెత్తుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమై సంసిద్ధమై అందుకు ఒప్పందం చేసుకొని కూడా 2 నెలలు అవుతుంది. కానీ ఆ బదలాయింపు ఉంటుంది కదా, ఎందుకంటే ఎల్ఎన్టీని భాగస్వామి చేసినప్పుడు ఎల్ఎన్టీకి కొంత ల్యాండ్స్ ఇచ్చారు. నాకు తెలిసి 57 ఎకరాలు అనుకుంటా వివిధ ప్రాంతాలలో. వాటిలో ఒక 3-4 ప్రాంతాలలో ల్యాండ్స్ని వాడుకుంది, మిగతా కొంత ల్యాండ్ని వేరే వాళ్ళకు సబ్లీజ్ కూడా ఇచ్చుకుంది ఎల్ఎన్టీ. ఇప్పుడు ఆ సబ్లీజ్కు తీసుకున్న దాన్ని వెనక్కి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం, ఎందుకంటే తప్పుకుంది కదా, 15,000 కోట్లు తీసుకొని తప్పుకుంటుంది కదా. దాంతోపాటు ముసరంబాగ్ దగ్గర ఒక కాంప్లెక్స్ ఉంది, తర్వాత పంజగుట్టలో ఒక కాంప్లెక్స్ ఉంది, తర్వాత ఎర్రమంజిల్లో ఒక కాంప్లెక్స్ ఉంది, తర్వాత హైటెక్ సిటీలో ఒక కాంప్లెక్స్ ఉంది. వీటన్నిటికి సంబంధించి ఎలాంటి ఒప్పందం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఇప్పుడు కొనసాగుతుంది. ఈ ప్రాసెస్ నత్తనడకన సాగుతుండడం వల్ల మెట్రో రైలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతులు డిలే అవుతూ వస్తున్నాయి. అది ప్రధానంగా జరుగుతున్నది. దీంట్లో పొలిటికల్ కామెంట్స్ అంటే పొలిటికల్ లీడర్స్కి తెలియదని కాదు, తెలుసు, కానీ రాజకీయం చేయాలి కదా. మరి అవతల వాడి మీద బురద చల్లితేనే కదా వీళ్ళు బెనిఫిట్ అయ్యేది. గట్టిగా అడిగితే ఇవన్నీ వస్తాయి వెనక్కి. సో ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సిఎస్కు స్పెషల్ టాస్క్ ఇచ్చారు రామకృష్ణారావు గారికి.
ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టాస్క్ ఇచ్చి ముందు అది సెటిల్ చేయండి అంటే ఆయన ఇటీవల ఒక సమీక్షా సమావేశం నిర్వహించి అటు ఎల్ఎన్టీ వాళ్ళను, ఇటు మెట్రో అధికారులను ప్లస్ రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులను కూర్చోబెట్టి మార్చి 31 కల్లా ఎల్ఎన్టీ సంగతి తేల్చి పారేయండి, అదర్వైజ్ సెకండ్ ఫేజ్ రాదు అని కుండబద్దలు కొట్టి చెబితే ఎవ్రీ వీక్ నేను సమీక్ష చేస్తా, అప్డేట్ ఖచ్చితంగా ఉండాలని వార్నింగ్ ఇస్తే ఇప్పుడు కొత్త పురోగతి మొదలైంది. అంటే ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం సీఎం ఆదేశాలు కావచ్చు, సిఎస్ ఆదేశాలు కావచ్చు, మార్చి 31 కల్లా ఎల్ఎన్టీ వాటాకు సంబంధించిన డీటెయిల్స్ తేల్చి వాళ్లను బయటకు గెంటేస్తే, అలా గెంటేసిన తర్వాత ఇక పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించే ఉంటుంది ఇది నిర్వహణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన నివేదిక పంపితే అప్పుడు సెకండ్ ఫేజ్కి సంబంధించి త్వరితగతిన ఆమోదం లభిస్తుంది. అప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం విదేశీ బ్యాంకుతో ఒక గ్యారంటీతో లోన్ ఇప్పించాలి, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ మొదలవ్వాలి. సో తర్వాత ఇది డిసెంబర్ కాబట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల్లో ఎల్ఎన్టీకి సంబంధించి అంత తేలుస్తారు. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ జరగడానికి ఇంకొక 3 నెలలు, అంటే 6 నెలల తర్వాతనే మెట్రో రైల్ సెకండ్ ఫేజ్కి సంబంధించిన స్పష్టత రాబోతుంది. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆల్రెడీ 2 ఏళ్ల పదవీ కాలం పూర్తయింది, ఇంకొక 6 నెలలు అంటే 2.5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇక మిగిలింది ఎంత? ఇంకొక 2.5 సంవత్సరాలు. ఆ తర్వాత ఎక్స్టెన్షన్ వస్తుందా, రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుందా లేదా అనేది పక్కన పెడదాం. ఇప్పుడు అది టూ ఎర్లీ అవుతుంది కామెంట్ చేయడానికి, ఎందుకంటే 2.5 సంవత్సరాలు ఉంది ఇంకా. ఆయన హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. మన గ్లోబల్ సమ్మిట్తో చాలా పెద్ద అచీవ్మెంట్ సాధించినట్టుగా ఆయన ఫీల్ అవుతున్నారు. అందులో ఎంఓయూలు అన్ని కనుక సాకారం అయితే నిజంగానే ఆయన అచీవ్మెంట్ సక్సెస్ అయినట్టే, సబ్జెక్ట్ టు అచీవ్మెంట్. రైట్, ఇది మెట్రో రైలుకు సంబంధించిన ఒక స్పష్టమైన ఇన్ఫర్మేషన్ రావడంతో ఈ వీడియో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో కంటెంట్, నా అనాలిసిస్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా ఈ వీడియోను హైప్ చేయండి, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా నా వీడియోస్ నచ్చితే జాయిన్ బటన్ నొక్కి మంత్లీ జస్ట్ 99 రూపీస్ ఉంటుంది. మీకు కనుక నేను వర్త్ అనిపిస్తే అది కూడా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే రకంగా ఫైనల్గా ఫ్యూచర్ సిటీ, శ్రీశైలం హైవే, సాగర్ హైవే ఇప్పుడు ఇంకొక 10-15 ఏళ్ళ రియల్ ఎస్టేట్ భూమ్ అటువైపే ఉంది. దాంతోపాటు యాదగిరిగుట్ట వైపు కూడా మళ్ళీ గేరప్ అవుతుంది. ఇంకొక వైపు నిమ్స్ సంబంధించిన ఫస్ట్ ఫేజ్ కూడా కేంద్ర ప్రభుత్వం టేకప్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో బాంబే హైవే వైపు కూడా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇలాంటి ప్రాంతాలలో ఎక్కడైతే స్కోప్ ఎక్కువ ఉంటుంది తెలుసుకోవడం ద్వారా ఇన్వెస్ట్ చేయడానికి కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. నేను ఒకవేళ మీరు కాంటాక్ట్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి, ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ అకార్డింగ్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్.